శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024 సంవత్సరం నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మకర రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులు కనుక పరిశీలించినట్లయితే వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, తులలో రవి, వృశ్చికంలో శుక్రబుధులు, కుంభంలో శని, మీనంలో రాహువు సంచరిస్తున్నారు. వీటితో పాటుగా రవి శుక్రుల యొక్క స్థానం అనేటువంటిది ఈ మాసం మార్పు చెందుతోంది. వీటితో పాటుగా ఈ మాసం ప్రత్యేకత ఏమిటంటే రవి కుజులు నీచ స్థానాలలో సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. అయితే ఇలా జరగటం వల్ల మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి అంశాన్ని కాస్త గమనించినట్లయితే, గ్రహగతులను బట్టి కనుక చూసేటట్లయితే మకర రాశి వారికి అధిక భాగం అద్భుతమైన శుభ ఫలితాలు రాబోతున్నాయి. మరి ముఖ్యంగా మీరు ఊహించినటువంటి శుభ పరిణామాలు రాబోతున్నాయి. మరిన్ని శుభ ఫలితాల కోసం మకర రాశి వాళ్ళు ఈ మాసం శని, కుజ, రవులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి. ఏలినాటి శని పీరియడ్ అయిపోలేదు కనుక ఈ కొద్దిపాటి పరిహారాలని చేసుకునేటట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. మరి ముఖ్యంగా ఏ సమస్య ఉన్నవాళ్ళు ఏ పరిహారం చేసుకుంటే చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారనేటువంటి అనేక విషయాలని వీడియో చివరిలో ఇవ్వడం మీకు జరుగుతుంది. కనుక గమనించి ఆ శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. ఇకపోతే ఈ రాశి వారికి సంతాన సౌఖ్యం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళకి సంతానం కలిగే అవకాశం గోచరిస్తోంది. అలాగే ఎవరైతే మకర రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం అని చెప్పవచ్చు. మంచి సంబంధాలు కుదిరేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఇక ఈ మాసం మకర రాశి వారు ఎవరైతే కోర్టు కేసుల రీత్యా, మధ్యవర్తి పరిష్కారాల రీత్యా మీకు అనుకూలంగా తీర్పులు రావాలని కోరుకుంటారో వాళ్ళు ఈ మాసం ప్రథమార్థంలో ప్రయత్నం చేయండి. అంటే 1 నుంచి 15, 16 తారీఖుల లోపలే ఆ తీర్పులు కానీ ఆ పరిష్కారాలు కానీ ఉండేటట్లుగా చూసుకోండి. ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆ ద్వితీయార్థంలో కనుక ఈ కోర్టు తీర్పులు వచ్చేటట్లయితే కొంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వచ్చే సూచనలు గోచరిస్తున్నాయి. మరిన్ని శుభ ఫలితాల కోసం మకర రాశి వాళ్ళు శని, రవి, కుజులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి. ప్రతి విషయంలోనూ కీడించి మేలించడం చేస్తూ ఉంటారు. ప్రతి పనిలోనూ కూడా ఒకవేళ లీస్ట్ కేస్ ఇలా జరిగితే ఏమవుతుంది అనేటువంటి అంశానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంత ఇబ్బంది పడాల్సిన పని లేదు. గ్రహగతులు అనుకూలంగానే ఉన్నాయి కనుక ధైర్యంగా ప్రతి పనిలోనూ ముందుకు దూసుకు వెళ్ళచ్చు. అభ్యంతరం అయితే ఏమీ లేదు. అయితే కొంతమంది మీరంటే గిట్టని వాళ్ళు, మీ మీద దుష్ప్రచారం చేసేటువంటి వాళ్ళు, అవసరం ఉంటేనే అతను ఎవరినైనా పలకరిస్తాడు, ఎవరితో అయినా స్నేహం చేస్తాడు, లేకపోతే స్నేహమే చేయడు, పలకరించడు. ఇటువంటి నిందలు వేయటానికి, సమాజంలో మీ గురించి చెడుగా ప్రచారం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ప్రయత్నాలన్నింటినీ కూడా ఇక్కడ శక్తితో కాకుండా యుక్తితో దెబ్బ కొడతారు. శత్రువులందరినీ కూడా సునాయాసంగా జయించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇకపోతే మకర రాశి విషయానికి వచ్చేటట్లయితే, విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది. చక్కటి విద్య అభివృద్ధి గోచరిస్తోంది. ఉద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే ఈ ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకి, ప్రభుత్వ రంగ ఉద్యోగులు కానీ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కానీ శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. స్థాన మార్పు, స్థాన చలనం అనేటువంటిది జరిగే అవకాశం గోచరిస్తోంది. అంటే సీట్ మారచ్చు, ప్లేస్ మారచ్చు, ఇల్లు మారచ్చు, ఏదైనా మారచ్చు. ఇది ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయంలోనే కాదు, మకర రాశి మిగిలిన రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా జరిగే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే సంతానపరమైనటువంటి పురోభివృద్ధిని చూసి సంతోషిస్తారు. ముఖ్యంగా స్త్రీ సంతాన విషయంలో చక్కటి శుభవార్తలు వినడం అనేటువంటిది జరుగుతుంది. వారి పురోభివృద్ధి కోసం గతంలో మీరు చేసినటువంటి కృషి సఫలీకృతమయ్యేటువంటి రోజులుగా గోచరిస్తున్నాయి. ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ వీళ్ళ విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళకి చాలా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. మీ యొక్క ప్రాక్టీస్ అనేటువంటిది బాగా పెరుగుతుంది. పేరు, డబ్బు పుష్కలంగా లభిస్తాయి. ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి మకర రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ మాసం కొంచెం వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఎవరిదైనా సరే
కాస్త ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉందనుకోండి, మకర రాశి వాళ్ళని చివరిగా తీసేస్తారు, అంతేగాని మొట్టమొదట తీసేసే పరిస్థితి లేదు. ఈ మాసం వరకు మీ యొక్క ఉద్యోగంలో పెద్దగా ఇబ్బంది గోచరించడం లేదు. ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మీరు మీ యొక్క పూర్వ వైభవాన్ని తెచ్చుకోగలుగుతారు. చక్కగా మీ యొక్క జనాకర్షణ, ప్రజాకర్షణ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా ప్రస్ఫుటంగా పెంచుకోగలుగుతారు. రాజకీయంగా ప్రజల్లోనూ, అధిష్టానంలోనూ, ప్రతిపక్షంలోనూ మీదైనటువంటి ముద్రని వేయగలుగుతారు. గతించినటువంటి వైభవాన్ని పునర్నిర్మించుకోగలుగుతారు. ఇటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. మకర రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి అంశాల గురించి కాస్త పరిశీలిద్దాం. మకర రాశి వాళ్ళు పూజించవలసినటువంటి దైవం శివుణ్ణి ఆరాధించాలి, వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ముఖ్యంగా మకర రాశిలో శ్రవణ నక్షత్ర జాతకులు ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పనిసరిగా కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా సునాయాసంగా బయటపడగలుగుతారు. అలాగే శివారాధన కూడా చేసేటట్లయితే ఎటువంటి విపత్కరమైనటువంటి, అనారోగ్యపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి కూడా సునాయాసంగా బయటపడగలుగుతారు. ఇక అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు లేత నీలం రంగు, ముదురు నీలం రంగు, అలాగే నలుపు రంగు కూడా మకర రాశి వాళ్ళకి కొంతమేర అదృష్టాన్ని ఇస్తుంది. దీనికి కారణం ఏంటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి శని మకర రాశికి మంచి రాజయోగం ఇస్తాడు కనుక ఈ నలుపు రంగు, ముదురు నీలం రంగు, లేత నీలం అంటే ఆకాశ నీలం రంగు కనుక వాడేటట్లయితే మీకు చక్కటి అదృష్టాన్ని పొందగలుగుతారు. మీరు వాడేటువంటి దుస్తుల్లో కానీ, మీరు వాడేటువంటి వాహనాల్లో కానీ ఈ కలర్స్ ఉండేలా చూసుకోండి. ఇలా ఉంటే మీకు చక్కటి అదృష్టాన్ని ఇచ్చి పెడతాయి. ఆ వాహనాలను కనుక మీరు వాడితే వాటి మీద ప్రయాణం చేసి ఏ పనికి వెళ్ళినా కూడా విజయపథంలో దూసుకెళ్ళగలుగుతారు. అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం శనివారం. దీంతో పాటుగా మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి మరొక వారం శుక్రవారం. ఈ శుక్ర శనివారాలు ఈ మకర రాశి వాళ్ళకి చక్కటి అదృష్టాన్ని ఇస్తాయి. ఏమైనా సరే ముఖ్యమైన పనులు చేయాలనుకుంటే ఈ 2 రోజుల్లో చేయండి. అలాగే ఈ మకర రాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య వచ్చేటప్పటికి 8, అలాగే 6. ఈ 2 నెంబర్స్ కూడా మీకు చాలా అదృష్టాన్ని, భోగభాగ్యాలని ఇస్తాయి. మీరు వాడేటువంటి కార్లు కానీ, మీరు వాడేటువంటి సెల్ ఫోన్స్ కానీ టోటల్ 8 కానీ 6 కానీ వచ్చేటట్లుగా చూసుకుంటే చాలా బాగుంటుంది. టోటల్ 6 వచ్చేటట్లయితే చక్కటి భోగభాగ్యాలు లభిస్తాయి. టోటల్ 8 వచ్చేటట్లయితే మంచి అధికారం, అలాగే మంచి విజయావకాశాలు, సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఇక ఇంతవరకు బాగుంది. మరి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి విషయాల గురించి కూడా తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటిది ప్యూర్ వైట్, తెల్లటి తెలుపు రంగు మాత్రం మీరు వాడవద్దు. వాడేటట్లయితే మీకు నరదృష్టి బాగా తగులుతుంది. తద్వారా అనేక రకాలైన అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనుకోని ఖర్చులు మీకు తప్పనిసరిగా వస్తాయి కనుక ఈ విషయంలో కాస్త జాగ్రత్త పాటించండి. అలాగే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి వారం ఆదివారం. ఎటువంటి పరిస్థితుల్లోనూ మకర రాశి జాతకులు ఆదివారం నాడు ముఖ్యమైన నిర్ణయాలు చేయటం, ముఖ్యమైన వ్యక్తులను కలవడం, కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేయటం, నిరుద్యోగులైతే ఉద్యోగం కోసం అప్లై చేయడం, ఇటువంటి ఆదివారం పొరపాటును కూడా చేయవద్దు. చేసేటట్లయితే పరిపూర్తి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు మకర రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి.